నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బోధన్ ఎక్స్-ఎమ్మెల్యే వైఫ్ ఆయిషా అమీర్ గారు. అయితే ఉమెన్స్ డే స్పెషల్ కింద ఈవిడితో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని నేను ఈరోజు మన ఛానల్కి తీసుకురావడం జరిగింది. అయితే ఈవిడ గురించి బేసిక్గా పాలిటిక్స్ ఒకటే కాదు, అందరికీ ఎమ్మెల్యే వైఫ్ కిందే తెలుసు, కానీ ఈవిడ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి ఇంకా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. బట్ అవేంటో కూడా ఆవిడతోనే రివీల్ చేసే ప్రయత్నం చేద్దాము. రైట్, హౌ యూ మా? నమస్తే మా. నమస్తే రాధా. హౌ యూ? ఐఎమ్ గుడ్, హౌ యూ? యా, నాట్ బ్యాడ్. సో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ఉమెన్స్ డేకి బేసిక్గా మీరు, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ పాలిటిక్స్, బట్ వీ షుడ్ హ్యావ్ టు టాక్ అబౌట్ లైక్ యువర్ సోషల్ యాక్టివిటీ థింగ్స్. సో ఇప్పటి వరకు నాకు తెలిసిన ఆయేషా మ్యామ్, షీ వుడ్ డన్ లాడ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ థింగ్స్ అండ్ చాలామంది పిల్లల్ని కూడా చదివిపిస్తున్నారు, అనాథల్ని కూడా పెంచుతున్నారు. మీ నోటితో వినాలని ఉంది అండ్ మా ప్రేక్షకులకి కూడా వినిపించాలని ఉంది. థ్యాంక్ యూ రాధా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే एंड हैप्पी वुमेंस डे. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू. सभी को हैप्पी वुमेंस डे मेरी तरफ से. वुमेंस डे అంటే ఉమెన్స్ పవర్. యాక్చువల్లీ ఇయర్లో వన్ టైం అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఉమెన్స్ డే అంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఉమెన్స్ డే అండ్ వీ షుడ్ సెలబ్రేట్ లైక్ ఉమెన్స్ డే ఎవ్రీ డే. మీరు చెప్పిన మాట నేనైతే ఏం చేస్తలేదు, పైన భగవాన్ ఉన్నారు, అల్లా ఉన్నారు, ఉన్కే तरफ से जो भी हो रहा है for these things what I am doing is from my childhood. I've seen my parents, my grandparents doing all the charities and all. So even I used to go with them while they do all this stuff, like doing basic things for poor people, needy people and all. వాళ్ళతోటి నేను కూడా పోయి నేర్చుకున్నా, నేర్చుకున్నా. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు అల్హమ్దుల్లా మంచి హస్బెండ్ దొరికింది. అయితే నేను నా వర్డ్ పట్టిన, ఇది ఇట్లా చేసుకోవాలి అని ఉంది నాకు. బచ్పన్ చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నా అని చెప్తే ఇమీడియట్గా ఎస్ అని చెప్పినారు, చేసుకోవచ్చు అని చెప్పినారు. అయితే అప్పుడు ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్ అట్లా ఏం పెట్టలేదు, నేను ఉట్టిని అట్లనే చేస్తున్నా. నేను వితౌట్ పేర్, వితౌట్ ఎనీథింగ్ నేను ఎప్పటి నుంచి చేస్తున్నా. అంటే ఎన్ని ఇయర్స్ అంటే చిన్నప్పుడు నుంచి చెప్పవచ్చు, ఎందుకంటే పేరెంట్స్ తోటి అప్పుడు నుంచి చేస్తున్నా. like 30 years or else like 25 years? More than 30 years. More than 30 years. Okay. After I got mature and all, you can say. Before marriage, I used to do with my parents, my grandparents and all. After I got married, I asked my husband. He said, yes, you can do. So that way I started doing it in Hyderabad. దెన్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్కి తిరిగి చూసిన అక్కడ చాలా పూర్ ఉంది. ఐ మీన్ వాళ్ళ దగ్గర ఇంటి లేదు, వాళ్ళ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అయితే అప్పుడు నేను ఏం చేసిన అంటే కొంచెం హైదరాబాద్లో తక్కువ చేసి బోధన్లో ఎక్కువ చేసిన, ఎందుకంటే అక్కడ చాలా అవసరం ఉంది. చాలా పూర్ పీపుల్, నిజంగా చాలా పూర్ పీపుల్ పూర్ ఉన్నారు. అయితే నేను అక్కడ చేయాలి అని అప్పటి నుంచి అక్కడ చేసి. మీరు అసలు వాళ్ళకి ఏం చేశారు? మా దగ్గర ఎట్లా చెప్తారంటే చేసిన పని చెప్పకు. బట్ ఏంటంటే నేను ఇందాకే చెప్పా, మా ప్రేక్షకులకి అసలు మీరేం చేశారో తెలియాలి అండ్ మీరేంటో తెలియాలి అని. చాలా మందికి ఇల్లు కట్టించిన, చాలా మందికి ఎడ్యుకేషన్కి కూడా డబ్బులు ఇచ్చిన, చాలా ఆర్ఫెన్స్కి అమ్మలాగా చూసుకున్నా, ఇప్పుడు దాకా కూడా చూసుకుంటున్నా. ఇంకా వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో కూడా వాళ్ళు మంత్లీ స్కీమ్స్ ఉంటుంది, అది కూడా చేస్తున్నా. అట్లాంటి చాలా ఉంది, నాకే గుర్తులేదు ఏమేమి చేస్తాను. మంత్లీ రేషన్స్ కూడా పోతుంది చాలా పూర్ పీపుల్కి. అట్లాంటి చాలా ఉంది నాకే. సో హౌ మచ్ యూ స్పెండింగ్ టు దట్ పీపుల్? సో ఫర్ ఓన్లీ సోషల్ యాక్టివిటీస్ ఎంత స్పెండ్ చేస్తున్నారు? అది చాలా ఉంది, సిఏకి ఒకసారి అడిగి చెప్పాలి మీకు, నాకే తెలియదు. ఎందుకంటే ఇంకా ఏం చేస్తున్నా అంటే అది కూడా డబ్బులు ఇనఫ్ అయితే లేదు అని నేను ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్కి లేబుల్ ఆయిషా ఆమీర్ అని నా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేసిన 6 months ముందునే. వెర్ ఇట్ ఈస్? It's here only in B2, in my house only. I just started because it's going very well. It's online also, and the person who knows me, they're also coming because they know me capable, how I do designs and all these that. When I wear my hijab, burqa also, they'll used to ask me where did I got it, and also I used to tell them it designed by me.
So they really wanted to take it from me. So I said, why not start my own label where I can use my creativity as well, and at the same time that whole money is going to the welfare trust. It's not for my sake or for my earning and all. That's money also going to the charity for the welfare trust. Like that, even that personal money is not enough, so I started this also, so that when I'm getting the money from here, that is also going for my welfare trust. రైట్. అయితే కొంతమంది మీరు అనాథ పిల్లల్ని కూడా పెంచుతున్నారు, అలాగే కొంతమంది హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారని నేను విన్నాను. అవును. సో అంటే బేసిక్గా చాలామంది ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారు, కానీ రెగ్యులర్గా ఇలా చేయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ మనీ ఆర్ ఎల్స్ లైక్ ఉన్నా కూడా యూస్ చేయరు, బట్ ఒకరికి ఇద్దరికి చేసుకుని కూడా మేము ఇంత చేసాం అంత చేసాం గొప్పలు చెప్పుకుంటారు. బట్ అంటే ఎందుకు చేయాలనిపించింది? అంటే ఏదైనా సిచ్యువేషన్ ఉందా? అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీకు? అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఏం లేదు రాధా. చెప్పినా కదా, నా నాన్నమ్మకి నా పేరెంట్స్కి చూసి నేను నేర్చుకున్నా. అప్పుడు నేర్చుకున్న నాకే మంచి కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రీట్ మీద నా నాయనమ్మ ఏం చేస్తానంటే, అప్పుడు हमें जब वो जिंदा थे जब की बात है, स्ट्रीट पे जो बेगर्स रहते हैं ना, छोटे बच्चे वालू भीख मांगे तो she used to get them home, treat them very well. She used to clean them, with Dettol, give them bath, do everything to them. And if they are non-Muslim, she will take them to the temple and the ashram or wherever they want to go, and she'll go and do whatever possible to them. And if they are Muslims, whatever caste they are, she used to do, I mean, it's not like she is Muslim, so she takes them to only for the Muslim madrasa or something like that. No, if the boy or girl is non-Muslim, she'll definitely take them to the temple or the ashram or wherever they want, wherever they are comfortable. So that thing, since from childhood, I used to absorb them. I like them. I mean, the way they are doing the good thing, the good cause, and those children are so happy staying in our home, having good food, clothes and everything. That face, the happy face, you should see, Radha. Trust me, you should come one day with me and you should see that feeling gives me happiness. That is definitely the feeling, yeah. Definitely, that is the main thing where I feel so happy. The smile on their face gives me, see, still I'm getting the goosebumps. So that gives me a lot of positivity, the energy to do more and more and more for them. That is the reason why I'm doing it. And I am see, everyone has to go one day. I told my daughters and my son also to do this after, when I leave this world, they will carry on. I just want to ask you one question. So what is your age? I am 47 now. 47 now? Yes. But still people will can't believe you're 47 means. Almost 49. 49. ఓకే. Yeah. సో ఇది రంజాన్ మాసం. సో ఈ రంజాన్ మాసంలో అంటే మీరు ఇంతసేపు బేసిక్గా హోల్ డే అంతా ఐ మీన్ లైక్ ఫాస్టింగ్ ఉంటారు కదా. సో ఫాస్టింగ్ ఉండే టైంలో మీకు ఇబ్బంది అనిపించదా? ఐ మీన్ లైక్ ఆకలి అలాంటివి అనిపించవు? అంటే ఈ టైంలో మీరు ఏమన్నా లైక్ ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేయడానికి అసలు అంత ఓపిక ఉంటుందా? ఉంటుంది. ఎప్పటి నుంచి చేస్తున్నాం కదా, ఇది కొత్తది కాదు కదా. అయితే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, ఆ ఓపిక ఉంది అని ఇది చేస్తున్నా. ఓపిక లేకపోతే నాట్ పాసిబుల్. కొంతమందికి ఆపరేషన్స్ అవి కూడా చేయించారు, ఈవెన్ ఐ హియర్ దట్. సో అంటే ఏమైంది? ఎలాంటి వాళ్ళకి మీరు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేశారు? అసలు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మీరు చాలా అంటే చాలా హెల్ప్ చేశారని విన్నాను. అవును. కోవిడ్ ఎట్లా అయింది మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. కోవిడ్ ఎట్లా వచ్చిందంటే చాలా భయం. అది ఆ రోజు కోవిడ్-19 అంటే ఎక్కడైనా ఫోన్ చేస్తే, మార్నింగ్, ఈవినింగ్, సాయంత్రం, ఏదైనా ఎక్కడైనా ఫోన్ చేస్తే ఇల్లు చచ్చిపోయినారు. ఎక్కువగా మీ ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు? అవును, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన, చిన్న పిల్లల కోసం పాలు డిస్ట్రిబ్యూట్, ఇంకా మెడిసిన్స్, ఇంకా బ్రెడ్, ఇంకా నాకే తెలియదు, రాషన్, ఇంకా బట్టలు, ఏదైనా అవసరం ఉంటే అది చేసినాం. కానీ
అది అవసరం కదా అని కొంతమందికి ఆపరేషన్స్ కూడా చేయించారు. ఎలాంటి వాళ్ళకు మేము తెలుసుకోవచ్చు అవి? అవును, ఐ ఆపరేషన్ ఉంటే ఎవరైనా వాళ్ళకు చేస్తా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఉమెన్స్కి ప్రాబ్లం ఉంటుంది, ఎవరైనా ఏదైనా హాస్పిటల్లో ఉండి నాకు కాల్ చేస్తే తప్పకుండా నేను కాల్ చేస్తా వాళ్ళకు. మళ్ళీ డాక్టర్ మా దగ్గర ఒక టీం ఉంది, వాళ్ళు మొత్తం ఫస్ట్ నాకు కాల్ వస్తే నా ఆ టీంకి ఇచ్చేస్తా, వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారా. మళ్ళీ తర్వాత నేను డాక్టర్కి మాట్లాడతా, హాస్పిటల్లో మాట్లాడతా, మళ్ళీ పేషెంట్కి మాట్లాడతా ఎట్లా అయింది ఏమైంది అని అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇప్పటివరకు అంటే ఎంతమందికి ట్రీట్మెంట్ చేయించారు అలాగా? తెలియదు రాధా, నిజంగా తెలియదు. లెక్కలేనంత ఎంతమందికి ట్రీట్మెంట్ చేయించారు అయితే? more than I don't know, I really don't know, because I never keep counting for anything. Whatever I do for my own sake. It's not like to show someone what I am doing. See, it's not like a show or something where I have to write it down and show to someone like I did this or I did this or I did this. I don't need to show that. It's only between me and my Allah. So I never had anything like हॉस्पिटल को इतना करे या फिर एजुकेशन को इतना करे या शादी को इतना करे, many things, you know. So I never had anything written where I have spent this much money on them or I have did this or that. No, I don't have any. True, I heard about you all these things actually before when I'm coming to your interview, but I heard about you. Thank you. Thank you. So yes, coming to the women's or else like కంప్లీట్ ఓవరాల్గా పాలిటిక్స్లోకి వస్తే కనుక ఈ 15 నెలలు పర్టికులర్గా ఐమ్ ఆస్కింగ్ అబౌట్ లైక్ 15 months ఓన్లీ, ఈ 15 months కాలం పాటు ఉమెన్స్కి అసలు ఎంత ప్రయారిటీ తెలంగాణలో మీకు ఏమైనా కనిపించిందా? నవ్వు వస్తుంది నాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఏమైంది ఉమెన్స్కు అందరికీ తెలుసు. నేనైతే పాలిటీషియన్, నేనైతే సోషల్ వర్కర్, నేను చెప్తే మీ అందరికీ తెలుసు. కానీ బయట వాళ్ళు మీరు అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, కామన్ పీపుల్కి కూడా ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నారు. నో సో మచ్ ఆఫ్ లైక్ గర్ల్స్ ఆర్ లైక్ ఉమెన్స్ ఈ మధ్య కాలంలో రేప్కి గురవుతున్నారు. 20-30% హైక్ అయిపోయింది క్రైమ్లో. షీ టీమ్స్ ప్రాపర్ పని చేస్తలేదు, ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందరూ అందుకోసం చెప్తున్నారు కేసీఆర్ సార్ రావాలి, మళ్ళా రావాలి అని. ఎందుకంటే కేసీఆర్ సార్ ఎట్లా చేసినారు, మాకు అయితే ఇప్పుడు కూడా సీఎం అంటే కేసీఆర్ సారే ఉంటుంది. ఎందుకంటే ఆ సీఎం అస్సలు సీఎం లాగా ఏం చేస్తలేదు. రేవంత్ రెడ్డి సార్కు నేను కూడా చెప్తున్నా, డైరెక్ట్ కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఒక సీఎం అంటే ఒక క్యాలిబర్ ఉండాలి. ఒక సీఎం అంటే అందరి కోసం. మీరు ఆ సీఎం కుర్చీలో ఎందుకు కూర్చున్నారు? మా అందరూ ఓట్ వేసినా కాబట్టి మీరు కూర్చున్నారు. పాపం వాళ్ళకు మీరు మోసం చేసినారు. మీరు చెప్పినారు ఏదేదో చెప్పినావు, అమ్మమ్మమ్మ లిస్ట్ అది తీసుకుంటే మన దగ్గర టైం లేదు అంతా చెప్పినారు మేనిఫెస్టోలో. అబ్బా అదే చెప్తున్నారు కదా 420. After that they increase one yeah one. And then 6 that guarantees. So oh my god, and from all of that what they did is only the bus, only one bus free. అది కూడా పాపం జెంట్స్ వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు జగాలేదు కూర్చొనికి. ఉమెన్స్ ఎంత చిన్న కొట్లాడితే అందరికీ ఏడ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ పెడుతున్నారు. ఇంకా ఏం లేదు, అది ఫ్రీ బస్ కాదు, ఇంకా అది ప్రాబ్లమ్స్ ఉంది. అది ఒక్కటే ఇచ్చినారు. ఉమెన్స్ కూడా ఇప్పుడు ఫ్రీ బస్ వద్దు అంటున్నారు. అవును, ఉమెన్స్ కూడా ఫ్రీ బస్ వద్దు, ఆ ఫ్రీ బస్ ఇచ్చి మాకు మేమే మోసం అయిపోయినాను అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు నోట్ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఏమేమి చెప్పినారు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి 1 తోల బంగారం అని చెప్పినారు. అవును, అయ్యో పాపం 1 year అయిపోయింది, 1 year 15 months బచ్చే భీ హోగే అనుకో, షాదీ హోకే, కానీ ఆ బంగారం రాలేదు. బంగారం ఇచ్చేయండి, కానీ అది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికు కేసీఆర్ సాబ్ జో అమౌంట్ దేతే తే అది కూడా వస్తలేదు. ఎడ్యుకేషన్, మైనారిటీ ఎడ్యుకేషన్ కోసం కేసీఆర్ సార్ ఇంత మంచి బిల్డింగ్స్ పెట్టినారు. ఇప్పుడు ఎవరు పోతున్నారు? గురుకుల మీరు చూసినా కదా, న్యూస్లో మీరు చూసినారు కదా. బిల్ గురించి అసలు ఏం చెప్తారు? ఫెయిల్. ఇది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ నథింగ్. వాళ్ళు ఏం చేస్తలేదు. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ అంటే, గోల్డెన్ తెలంగాణ అంటే నిజంగా గోల్డెన్ తెలంగాణ అయిపోయింది. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ డౌన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి గారుకు అస్సలు ఎట్లా కంట్రీకి మన తెలంగాణకి ఎట్లా తీసుకుపోవాలి అది అస్సలు తెలియదు. అందుకోసం
ఏం అయితే లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మీరు. కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది మీరే చూడండి. ఎట్లా అందరూ వస్తున్నారు కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం, దేనికోసం దానికోసం, ఐటీ వాళ్ళు దీనిలో వాళ్ళు అందరూ లైన్లో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్కి తయారు లేదు. ఎందుకంటే మన సీఎం సార్ దగ్గర ఏం లేదు. రీసెంట్ గా దావోస్ వెళ్ళి 1,78,000 కోట్లు తీసుకొచ్చారు మన తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ ఉంది మళ్ళీ అది నేను అడుగుతున్నా. అది ఎక్కడ ఉంది మళ్ళీ? డెవలప్మెంట్ ఎందుకు అయితే లేదు నేను అడుగుతున్నా. మీరు తీసుకొచ్చినారు కదా, మళ్ళీ ఎక్కడ ఉంది ఆ డబ్బులు? ఎక్కడ ఉంది మళ్ళీ? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది మళ్ళీ? పెన్షన్స్ ఎందుకు ఇస్తలేదు మళ్ళీ? చాలామంది వాళ్ళు పాపం వేస్తున్నారు. మీకు ఓటు ఇచ్చినారు కదా, అయితే మీరు చేయాలి కదా. ఓటు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ? అబద్ధం చెప్పి ఓటు తీసుకున్నారు మీరు అందరూ. మేనిఫెస్టోలో ఏం చెప్పినారు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్? మేనిఫెస్టో అంటే మాకు గీత లాగా, ఖురాన్ లాగా, గీత, ఖురాన్, బైబిల్ లాగా ఉన్నా అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఏమే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోయినారు మీరు. చెప్పినారు కదా మేనిఫెస్టో మాకు గీత, ఖురాన్, బైబిల్ లాగా ఉందా అని చెప్పినారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మర్చిపోయినారు మళ్ళీ. అసలు అంటే ఈ 15 నెలల్లో ముస్లిమ్స్కి ఏ మాత్రం మంచి జరిగింది అనుకుంటున్నారు మీరు? ముస్లిమ్స్కి కాదు, నాన్ ముస్లిమ్స్కి, బీసీకి అందరికీ ఏం కాలేదు రాదా. ఓన్లీ ముస్లిమ్స్కు కాదు, అందరూ సఫర్ అవుతుంది. తెలంగాణలో మొత్తం ఎంత కాస్ట్ ఉంది అంత కాస్ట్ మొత్తం సఫర్ అవుతుంది. బీసీ కాస్ట్ కోసం కూడా మన మైనారిటీస్కి కూడా కొన్ని డిక్లరేషన్స్ ఇచ్చారు ఆయన. ఇచ్చినారు కానీ ఎక్కడ ఇచ్చినారు? చెప్పినకి చాలా చెప్పినారు కానీ ఏం ఇవ్వలేదు ఇప్పుడు దాకా. చెప్తున్నా 1 year 15 months 14 months నుంచి అదే చెప్తున్నారు. ఇస్తాం మేనిఫెస్టో, ఇది 6 గ్యారంటీ. ఆ 6 గ్యారంటీ కూడా గ్యాస్ సిలిండర్ ఉంది, చాలా మందికి రాలేదు, కొంచెం మందికి వచ్చింది. అది కూడా దానిలో పాపం వాళ్ళు పోయి ఆటో ఖర్చా పెట్టుకొని పోయి వాళ్ళు ఇప్పుడు దాకా 10,000 5,000 వేస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఆ రేట్లో రాలేదు. 200 యూనిట్ 0 యూనిట్ సంథింగ్ చెప్పినారు కదా, అది కూడా రాలేదు. పెన్షన్స్ చెప్పినారు, అది కూడా రాలేదు. ఇంకా ఆశా వర్కర్స్కు, అంగన్వాడీస్కు శాలరీస్ హైక్ చెప్పినారు, అది కూడా కాలేదు. అట్లాంటి చాలా ఉంది రాదా. ఏమేం చెప్పాలి ఇప్పుడు చెప్పండి. రైట్, ఈ ఉమెన్స్ డే సందర్భంగా అంటే మనం అంతా క్వశ్చన్ చేద్దాము. అసలు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఉమెన్స్. ఉమెన్స్, ఐ అగ్రీ. సో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఆడవాళ్ళకి తులం బంగారం అని చెప్పి 2,500 అని చెప్పి ఫ్రీ బస్ అని చెప్పి అంటే ఆడవాళ్ళకి ఎక్కడ లేని స్కీమ్స్ అన్ని చూపించి గ్యారంటీలు అని చెప్పి ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళకి ఏమాత్రం పెద్దపీట వేసింది? ఏం చేయలేదు. అందుకోసం ఆడవాళ్ళు ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు నేను చెప్తున్నా 100% ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళా మా పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ ఇప్పుడే వస్తుంది. నేను చెప్తున్నా, అది గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళు చేసిన పని వీళ్ళకే భారీ వస్తుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు మీరు బయట పోతే లేకపోతే మా దగ్గర కూడా పని మంచి ఉంది, రోజు వస్తుంది. రోజు అమ్మ ఏం గవర్నమెంట్ అమ్మా, నేను ఎందుకు ఓటు వేసినా? నేను చెప్పినా నువ్వు ఓటు ఎందుకు వేసినావు? మళ్ళీ అదే అమ్మా నాకు మోసం అయిపోయింది అమ్మా, నేను ఏం చేయాలి? వాళ్ళు చెప్పినారు ఇది ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని ఏమి ఇవ్వలేదు. అట్లా పరిస్థితి అయిపోయింది. బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? అసలు ఏ మాత్రం అక్కడ రైతుల విషయాల దగ్గరకు వస్తే కూడా ఏం చెప్తారు మీరు? రైతులు పాపం రీసెంట్లీ ఆల్సో వీ డిడ్ రైతు బంధు పెద్ద ర్యాలీ తీసుకున్నా నేను 2-3 months బిఫోరే. వాళ్ళు కూడా వచ్చినారు. ఎందుకంటే మన కేసీఆర్ సార్ 16,000 15 వీళ్ళు 12,000 दिए तो हम 16,000 देते. అదే వేస్ట్ మాట, జూటా గవర్నమెంట్, దొంగ గవర్నమెంట్ చెప్పచ్చు. అయితే మేమంతా ర్యాలీ తీసుకొని పోయి అక్కడ పెట్టినా ఇది ఎట్లా వాళ్ళు చెప్పినారు ఈ డేట్కి పెడతారు, ఆ డేట్కి పెడతారు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు బ్యాంకులో వచ్చేస్తుంది అని చెప్పినారు. కానీ రాలేదు. రైతు వాళ్ళు అంటే చాలా रोज बदवा दे रहे हो लोग, तो बैठ के लिटरली बदवा दे रहे. ఇంకా బోధన్లో రీసెంట్లీ నిజామాబాద్ న్యూస్లో క్లియర్గా చూపెట్టినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా షకీల్ సార్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా పరిస్థితి, ఏం డిఫరెన్స్ ఉంది అని. రీసెంట్లీగా అందరూ నాకే అది క్లిప్ పంపించున్నారు. ఇంకా నాకు కాంగ్రాచులేషన్స్ మేడం, ఎట్లా సార్
సార్ ఉన్నప్పుడు ఎట్లా పని అయింది, ఇప్పుడు సుదర్శన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా పని అవుతుంది మీరు చూడండి, అందరూ మీడియా వాళ్ళు కూడా చూపెడుతున్నారు. అయితే నాకు చెప్పే అవసరం లేదు, ఎట్లా నడుస్తుంది అందరికీ తెలుసు, అందరూ ఏడుస్తున్నారు, అందరూ काउंटिंग, देर आर रियली काउंटिंग डेज ऑन देयर फिंगर्स. एक साल हो गया, दूसरा साल चल रहा, एक और साल गया तो इलेक्शन आता, लाइक दैट देर आर जस्ट काउंटिंग ऑन द फिंगर्स. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది. అంటే రీసెంట్గా ఐ థింక్ యూ హియర్డ్ అబౌట్ లైక్ ఎస్ఎల్బిసి టనల్ ఇన్సిడెంట్, రైట్? సో Yes. సో వాట్ యు సే అబౌట్ దట్ ఇన్సిడెంట్? See, even Kavita Akka went to that tunnel when we was in BRS, when the party was, when our party Enrolled. was there. Enrolling, Yes, enrolling. in ruling party. Okay, okay. Even she went to saw that, Okay. and we also did the tunnel work. But no harm, nothing was happened at that time. But why is this? That's what I'm telling you, right? This government has no rules, no regulations, no manpower, and only one man is ruling. Only one man is ruling. That is why the government is failed. That they are not taking any precautions. They don't have any, person who can guide them or who can do it. Nothing is there. Only one person is doing everything. So that is how the Congress government is getting failed and all, and they are not even doing anything for anyone. Again and again I am telling, this government is failed. This government is Gunda Raj from the day one. I am telling, Congress government ante Gunda Raj, only they know how to rule. That too in a bad way, not in a good way. See, ruling, when they are sitting on the chair, they should rule, but they should rule in a very good way. They should treat the people equally, because the people has voted them. उनको सोच के वोट करे कि हमको ये मिलेगा बेनिफिट बोल के, धोखा दे के उनसे वोट ले लेके आज उनको तकलीफ दे रहे, आज उनकी बदवाएं ले रहे. आई थिंक आई एम 49 ईयर ओल्ड नाउ, लेकिन अभी तक कोई भी इतना सीएम को गालियां दिए सो आई हैव नेवर हर्ड इट in my whole life. I think you never see also. Yeah. Yes. I agree, yeah. Because everyone, एक CM का value क्या है? He is not a CM for every people. You know, the people who is suffering, घर तोड़ दे रहे. So what do you say about like CM language? రేవంత్ రెడ్డి అంటే స్లిప్ అయింది ఎవరైనాకి, రివంచ్ రెడ్డి అని. అయితే నేను అడిగిన ఏం చెప్పినారు మీరు అంటే, ఆ రేవంత్ రెడ్డి కాదు, ఆమె రివంచ్ రెడ్డి అని చెప్పినారు ఎవరైనా. అయితే ఆ పేరు యాక్చువల్లీగా నిజంగా చూస్తే ఆ ట్యాగ్ పోతుంది. మన సీఎం సార్కి, రేవంత్ రెడ్డి సార్కి చెప్తున్నా నేను, మీరు కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీకి నీతి నిజాయిగా ఏముంది అది చెయ్యండి. మీ పర్సనల్ది పర్సనల్ పెట్టండి, మీ పర్సనల్ది అందరి మీద తీసుకురావు. See, he used to scold every time about like KCR or else like KTR or else like his daughter Adi pani, Kavita. So he used to lose that tongue every time. Yes. So what do you say about him? Like, It's bad. That's what I'm telling, right? A CM should be a caliber person. माइक हाथ में लेते कि केसीआर सर को बाता कर देना, केटीआर सर को बाता कर देना, लेडी को नहीं देखना, किसी को नहीं देखना, किसी को भी कुछ भी उठा के बोल देना. It's very wrong. It's really literally very wrong. A CM should be caliber. so what about his unparliamentary language? I have no words. Trust me, I cannot describe. I have no words. I mean, वो उसको बोलने के लिए भी वर्ड नहीं है मेरे पास. So I cannot describe him also. What should I tell? I mean, I have no, I never use vulgar language and all, but I have no words to describe how to describe him. It's a very 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 bad what he is doing. And ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్తే పేరు మర్చిపోతే కూడా తెలుసు మీకు. He used to put cases Yes. on journalists or else like some political leaders and everyone. అవును, పేరు మర్చిపోతే కేసెస్, ఏదైనా యూట్యూబ్లో పెడితే కేసెస్, ట్విట్టర్లో పెడితే కేసెస్, మేము ఏదైనా పెట్టుకుంటే కేసెస్, ఏదైనా ఉంటే ఇట్లయినా. అందుకోసం రేవంత్ రెడ్డికి రివంచ్ రెడ్డి అని చెప్తున్నారు. Revenge Reddy. యా, Nice. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త పేరు పెట్టారు. అదే చెప్తున్నారు కదా, అందరూ చెప్తున్నారు రేవంత్ రెడ్డి కాదు రివంచ్ రెడ్డి. ఎందుకంటే ఏదైనా చిన్న కూడా మిస్టేక్ అయితే మీడియాలో అదే కేసెస్ పెడుతున్నారు. పోలీస్ వాళ్ళు కూడా ఎట్లా పని చేస్తారు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్, చాలా ఫ్రెండ్లీ పోలీస్. అయితే క్రైమ్ కూడా లేదు, ఏం లేదు. ఇప్పుడు క్రైమ్ ఎంత అయింది? 30% క్రైమ్ అంటే ఏంటి మీరే చెప్పండి. It's not about 30%, more than 30%. Yes. So yeah, what do you say about like farmers in Telangana? He should really do justice to them.
I would really request him, see, your personal thing, keep it with you. But for the people, farmers are like Annadata. If they are not there, we can't eat anything. So Annadata ko itna hurt karna is not good. So I request him to please do the justice to the farmers. Not only to the farmers, to the women, whatever he has promised, you know, whatever he has promised, the scooty. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కిట్ ఉంది, మీరు తీసేసినారు. సరే మీ పేరు పెట్టండి, మీ పేరు పెట్టి ఇవ్వండి కదా. రేవంత్ కిట్, అవును, రేవంత్ కిట్ పెట్టండి, పెట్టి ఇవ్వండి. న్యూట్రిషన్ కిట్ అది కూడా తీసేసినారు వాళ్ళు. కేసీఆర్ సార్ ఎందుకు ఇచ్చినారు ఇది మొత్తం? హెల్త్ కోసమే కదా, ఉమెన్ హెల్త్ కోసమే కదా. పీడియాట్రిషియన్స్ కి అసలు పాపం చాలా అదే చాలా ఇబ్బంది, చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మా కేसीआर सर पेड़ తీసుకోండి, उधर से निकाल दो, आपका खुद का नाम रख के एटलीस्ट वो लेडीज को आप लोग जस्टिफाई करो, आप लोग एटलीस्ट फॉर देयर कमिंग, यू नो, द बेबीज एंड ऑल, फॉर देम ओनली, राइट? न्यूट्रिशन किट इज फॉर देम ओनली, फॉर द प्रेग्नेंट वुमेन्स. So for them, just think about the babies and all, give them with your name. Yeah, just let me know about like water problem in Telangana or else like complete Hyderabad. What do you say about that water problem? Water problem, don't even ask. Water problem, even the electricity problem. When KCR sir was ruling, when our government was ruling, there was no disconnection of light. Electricity was there for 24/7. The farmer was so happy because of the electricity, and even the village, everyone was so happy. Now, light, current is going, water is From not past coming. 15 months, I think so many farmers was suicide. Yes, suicide. Again it started, yeah. Again the same thing started before our government. That was happening before. And again the farmers are doing the same thing, which is really horrible, which is heart, you know, breaking. We can't see all those things. As a human, when we can't see, you are sitting on a chair where you have to do so many things to the people who trusted you, who voted you. So I would request you to do justice for them. Not for the other people, at least justice for those people who really vote for you, you know. The poor people who really want. But farmers are they are begging for water. They are begging for water, they are begging for electricity. See, for water, इतना बड़ा डैम हमारे केसीआर साहब जो बनाए हैं, पानी घर घर को, नल नल को, हर एक नल हर एक घर को. That was the, you know, the CM అంటే అట్లా ఉన్నారు. సీఎం అంటే కేసీఆర్ సార్ లాగా ఉన్నారు, ఉన్న రెహనా చాయే. సీఎం అంటే ఇప్పుడు కూడా ఎందుకు అందరూ సీఎం సార్ కావాలి, మాకు కేసీఆర్ సార్ కావాలి, మాకు కేసీఆర్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు, కేసీఆర్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు అంటున్నారు. ఎందుకు? ఆ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే నువ్వు సీఎం కుర్చీ కూర్చొని కూడా ఏం లేదు మీరు నిజంగా. అందుకోసం చెప్తున్నా నేను, ఈరోజు కూడా సీఎం అంటే మాకు అయితే కేసీఆర్ సారే సీఎం లాగా ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆ హార్ట్ అంత మంచి ఉంది. పిల్లలు పుట్టనలేదు కదా, న్యూట్రిషన్ కిట్ ఎవరికి ఇస్తున్నారు? पेट में है सो बच्चों के लिए न्यूट्रिशन किट है. उनसे लेके बूढ़े हो गए जब तक आके, ओनली वन CM, that is KCR sir, have seen all these things. From the baby जो पेट में है, माँ का पेट में है, उससे लेके जब तक उन्होंने बूढ़े होके मरने गए, पूरा स्कीम्स फ्रॉम द बेबी टू अभी बेबी माँ के पेट में है जब तक आप मरे नहीं, जब तक आप पूरा CM सर ही स्कीम्स लेके आए. सो हमारे CM साहब मतलब हमारे KCR साहब लेकर आए. सो स्कीम्स, वो स्कीम्स को भी ये पूरा मार दे के ख़त्म कर दे के, ठीक है KCR साहब का नाम मत दो, अपने नाम से दे दो. बस यही रिक्वेस्ट कर रही हूँ मैं, अपने नाम से दे दो, आपकी गवर्नमेंट के नाम से दे दो, आपके सोनिया अम्मा के नाम से दे दो, आप रेवंत రెడ్డి के नाम से दे दो, किसी के भी नाम से दे दो, लेकिन पब्लिक को दो. మూసీ ప్రక్షాళన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మూసీ రీజనరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో చాలా మంది ఇల్లు పోతున్నాయి. అండ్ రైట్ స్టిల్ నౌ దే డిడ్ంట్ ప్రిపేర్ ఎనీ DPR అబౌట్ దట్ మూసీ, బట్ దే వాంట్ టు demolish all houses. So what do you say about that Musi river? I think it's unnecessary because see, Musi river మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినారు. అప్పుడు ఎందుకు చూడలేదు మళ్ళీ మీరు అందరూ? వాళ్ళు అప్పుడు వచ్చినారు కదా, మీ దగ్గర వచ్చినారు కదా, పర్మిషన్ తర్వాతనే కదా ఇల్లు కట్టారు. అప్పుడు మీరు చూడలేదు.
ఇప్పుడు సడన్గా మీకు మూసి హైడ్రా ఇది ఎందుకు గుర్తు వచ్చింది నాకు అసలు पुअर पीपल आर सफरिंग लाइक एनीथिंग, दे आर क्राइंग लाइक एनीथिंग, दे हैव मतलब उनकी पूरी जमा पूंजी. एक घर बनाना आसान नहीं है राधा, घर बनाना इट टेक्स ईयर्स. डिमोलिश करने के लिए जस्ट 5 minutes 10 minutes, हार्डली 5 to 10 minutes यू कैन ब्रेक द हाउस, यू कैन डू वॉट एवर यू वांट. लेकिन बनाने के लिए पूरी జిందగీ నికల్ जाती उनकी. పాపం వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు వాళ్ళకు చూస్తే నాకే ఎట్లా ఉందంటే अंदर से रोना आ रहा मेरे को देखे तो लोगों को. ఇది చాలా I don't know why he is doing all these dramas and all, Hydra drama, this drama, that drama. He just taking the whole Telangana down. I don't know what he is doing. He's not a good CM. He can't rule anymore. People should understand, even his government, even I request Rahul ji to understand that Telangana government is... I think so Rahul ji also not giving to appointment for Revanth Reddy. Okay. We heard that and we have that news also. Okay. And Revanth Reddy usually meets and he used to meet like Modi in every time, and he used to... Yeah, they are a team, right? They are a team. That's how they are. They are doing all these gimmicks and all these things and everything and all. But see, a politician should be a very good politician. जैसा केसीआर साहब नाम लेकर आ गए, हर दिल में केसीआर साहब है, हर दिल में केसीआर. आज हार जाने के बावजूद भी केसीआर साहब है. That should be a politician. Okay, just let me know that Revanth Reddy will continue for 5 years for CM position. I to praying that he shouldn't continue for one day also. He already ruled for 1.5 years, I guess. More some years are left, but I don't think personally, not only me, but everyone is praying that when he is going to leave. And he shouldn't, because in this 1.5 years, the way he ruled, no one is happy. Not even his own party people are happy. Not even his own party people is happy, because he don't know how to rule. He don't know. उनको आता ही नहीं चलाने. तो क्या चला रहे, कैसे चला रहे, क्यों चला रहे, क्यों जो तेलंगाना को इतनी मुश्किल से हासिल करके गोल्डन तेलंगाना बनाए 9 साल में, वो पूरा ख़त्म कर दे रहे. He is just finishing everything, which is very bad. Right. పీछే जा रहे हम लोग, आगे जाने के बजाय we are going back. రైట్. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినటువంటి సందర్భం కనిపించింది. అండ్ మోర్ ఓవర్ మిమ్మల్ని కూడా లైక్ షకీల్ గారిని కూడా పార్టీ మారమని చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. బట్ ఆ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా ఫేస్ చేశారు, అసలు ఎలా అందులో నుంచి బయటకు వచ్చారు? వచ్చేసినాం. ఇది పాలిటిక్స్ చాలా డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు. అయితే हम लोग डरने वालों में से नहीं है. वी आर ऑलवेज फाइटर, क्योंकि हम भी केसीआर साहब की फैमिली से ही बिलोंग करते हैं. तो केसीआर साहब का फैमिली फाइटर फैमिली है, तो हम लोग भी फाइट ही करेंगे ना बराबर. वी आर नॉट द पर्सन हम हथियार डाल दिए और आपके पास आ गए. दे ट्राइड सो वेल in all the aspects, you know, they did tried very well to drag us to their party, and they did whatever they can. But me and my husband stood for our party, and we will stood for our party only, which is BRS, because this is the only party who is a fighter party, and who is this party is like a Hindu, Muslim, Sikh, Isai, bhai, like Ganga, Jamna, Tehzeeb and all, where there was no, when our party was ruling, BRS party, you can see there was no danga fasad, there was no nothing, no crime, nothing, because see हमारे केसीआर साहब ऐसा लेके चले, हमारे केसीआर साहब तेलंगाना को उस तरह से लेके चले, तो I feel like he shouldn't rule for a day also. My personal opinion, and my family and my relatives and whoever I know, whatever I know, you know, distance and all, from here to America or UK, US, everywhere, wherever I'm going, my relatives and everyone, they're all telling, what kind of CM is he? What kind of CM is he? He is a CM, he don't know how to walk, he don't know how to talk, he don't know anything, he don't know dressing sense, he don't know nothing. There are so many, you know, comments. I said, kismat hai. Right. Thank you, ma'am. Thank you so much, ma'am. And once again, happy Women's Day to you. And ఇది బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ వైఫ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.